నమస్కారం అందరికి. మీ ఇంటికి కూడా బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి భారత ఎన్నికల సంఘం గణన ఫారం పేరుతో ఒక ఫామ్ ఇచ్చారా? ఫామ్ చూసిన చాలా మందికి ఒకటే సందేహం, ఈ ఫామ్ ఎలా నింపాలి, ఏ వివరాలు రాయాలి, 2002 వివరాలు ఎందుకు అడుగుతున్నారు, ఏమైనా తప్పుగా రాస్తే ఓటు పోతుందా, ఇలాంటి ప్రశ్నలైతే చాలా మందికి వస్తున్నాయి. అందుకే ఈ వీడియోలో ఈ ఫామ్ ని మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి తప్పులు లేకుండా ఎలా నింపాలో చాలా సులభంగా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ ఫామ్ గురించి ఎలాంటి సందేహం ఉండదు. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ ఫామ్ లో కనిపించిన ప్రతి ఖాళీని నింపేయాలి అని అనుకోవద్దు. చాలా మంది ఖాళీ ఉంది కదా అని అన్ని చోట్ల వివరాలు రాసేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు అని అనుకోవాలి. ఈ ఫారాన్ని ఎవరి పరిస్థితి ఎలా ఉంటే వారికి వర్తించే భాగాన్ని మాత్రమే నింపాలి. అందుకే వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేకపోతే ఏ భాగం ఎవరు నింపాలో అర్థం కాక పొరపాట్లు చేసే అవకాశం అయితే ఉంది. ఫామ్ నింపే ముందు మీరు ఒకటే విషయం తెలుసుకోవాలి, 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది. ఈ ఒక్క విషయం తెలిస్తే తర్వాత ఫామ్ నింపడం చాలా సులభం అవుతుంది. అందుకే ముందుగా 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. 2002 ఓటర్ లిస్ట్ ని 2 నిమిషాల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. నా ముందు వీడియోస్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదా నేను వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మీ వయస్సు 40 లేదా 41 సంవత్సరాలు ఉంటే మీ పేరు 2002 ఓటరు జాబితాలో ఉండదు అని అనుకోవద్దు. ఎందుకంటే కొందరి పేర్లు అప్పటికే నమోదై ఉండొచ్చు, మరికొందరి పేర్లు ఉండకపోవచ్చు. అందుకే ఊహించి ఫామ్ నింపకుండా ముందుగా 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసి ఆ తర్వాతే ఫామ్ నింపండి. ఇప్పుడు ఈ ఫామ్ గురించి మాట్లాడితే ఈ ఫామ్ మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. ఇక్కడ చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే 3 భాగాల్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి మూడింటిని నింపేస్తున్నారు. అది అస్సలు చేయకూడదు. ఈ ఫామ్ లో ఏ భాగం మీకు వర్తిస్తుందో ఆ భాగాన్ని మాత్రమే నింపాలి. ఎవరు ఏ భాగం నింపాలి? 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉంటే మొదటి భాగాన్ని నింపాలి. 2002 ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే రెండో భాగాన్ని నింపాలి. మూడో భాగం ఎవరు నింపాలి? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. మూడో భాగం మాత్రం అందరికీ ముఖ్యమైనది. అంటే మొదటి భాగం నింపినా, రెండో భాగం నింపినా, చివరగా మూడో భాగంలో మాత్రం మీ ప్రస్తుత వివరాలను నమోదు చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ 2002 ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే అమ్మా నాన్న పేర్లు చూడండి. వాళ్ళ పేర్లు కూడా లేకపోతే అత్తయ్య లేదా నానమ్మల పేర్లు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయండి. వాళ్ళలో ఎవరి పేరు ఉన్నా దాన్ని ఆధారంగా ఫామ్ ని నింపొచ్చు. ఒకవేళ 2002 ఓటరు జాబితాలో మీ కుటుంబంలో ఎవరి పేరు కూడా లేకపోతే అప్పుడు మొదటి 2 భాగాలను వదిలేసి మూడో భాగంలో మీ ప్రస్తుత వివరాలను మాత్రమే నమోదు చేయాలి. ఇప్పుడు మొదటి భాగాన్ని ఎలా నింపాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ భాగాన్ని 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు మాత్రమే నింపాలి. ఒకవేళ 2002 ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే ఈ మొదటి భాగాన్ని అస్సలు నింపకండి, నేరుగా రెండో భాగానికి వెళ్ళాలి. ఆ విషయం గురించి తర్వాత చెప్తాను. ముందుగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, మొదటి భాగంలో ప్రస్తుత వివరాలు అస్సలు రాయకూడదు. ఈ భాగంలో 2002 ఓటరు జాబితాలో ఏ వివరాలైతే ఉన్నాయో ఆ వివరాలు మాత్రమే రాయాలి. చాలా మంది ఇక్కడ చేసే తప్పు ఏమిటంటే, ఇప్పుడు నా పేరు ఇలా ఉంది, ఇప్పుడు నా జిల్లా ఇలా ఉంది అని ప్రస్తుత వివరాలన్నీ రాసేస్తున్నారు. అలా అయితే అస్సలు చేయకండి. 2002లో ఓటరు జాబితాలో ఏదైతే ఉందో అదే రాయాలి. ఒకవేళ 2002 ఓటరు జాబితాలో మీ పేరు తప్పుగా ముద్రించబడి ఉన్నా కూడా అక్కడ ఎలా ఉందో అలాగే రాయాలి. ఎందుకంటే ఈ భాగం పూర్తిగా 2002 ఓటరు జాబితా ఆధారంగా నింపాలి. ఇప్పుడు ఒక్కో కాలం ఎలా నింపాలో చూద్దాం. మొదట పేరు దగ్గరకు వస్తే 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఎలా ఉందో అచ్చం అలాగే రాయాలి. మీకు ఇప్పుడు ఆధార్లో లేదా ఇతర పత్రాల్లో పేరు వేరేగా ఉన్నా ఇక్కడ మాత్రం 2002 లిస్ట్ లో ఉన్న పేరే రాయాలి. తర్వాత గుర్తింపు కార్డు నెంబర్. 2002 ఓటరు జాబితాలో ఎపిక్ నంబర్ ఉంటే అదే రాయండి. ఒకవేళ అక్కడ ఖాళీగా ఉంటే ఈ కాలం కూడా ఖాళీగా వదిలేయండి. మీరే ఏ నంబర్ అయినా రాయకండి. తర్వాత బంధువు పేరు. 2002 ఓటరు జాబితాలో మీ పేరు పక్కన ఎవరి పేరైతే ఉందో అదే రాయాలి. తండ్రి పేరు అయితే తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు, ఏది ఉంటే అదే రాయాలి. బంధుత్వం. నెక్స్ట్ బంధుత్వం దగ్గర ఫైల్లో రాసిన వ్యక్తి మీకు ఏమవుతారో అది రాయాలి. ఉదాహరణకు తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త అని నమోదు చేయాలి. నెక్స్ట్ జిల్లా, రాష్ట్రం. ఇక్కడ కూడా చాలా మంది పొరపాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా పేరు రాయకండి. 2002లో ఏ జిల్లా ఉండేదో అదే రాయాలి. అలాగే 2002లో ఏ రాష్ట్రం అయితే ఉండేదో అదే నమోదు చేయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గం పేరు.
2002లో మీకు ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఉండేదో అదే రాయాలి. ఒకవేళ అది తెలియకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో 2002 ఎస్ఐఆర్ ఓటరు జాబితా తెరిచి మీ రాష్ట్రం మరియు జిల్లాను ఎంచుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, మీ పేరు అండ్ మీ నంబర్ కనిపిస్తాయి. అక్కడి నుంచి చూసి సరైన వివరాలను ఇక్కడ నమోదు చేయండి. తర్వాత భాగం సంఖ్య. 2002 ఓటరు జాబితాలో కుడి వైపున పిఎస్ నంబర్ ఉంటుంది, అదే ఇక్కడ రాయాలి. చివరగా క్రమ సంఖ్య. 2002 ఓటరు జాబితాలో మీ పేరు ముందు ఉండే సీరియల్ నంబర్ నే ఇక్కడ నమోదు చేయాలి. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. మరొకసారి గుర్తుంచుకోండి, ఈ భాగంలో ప్రస్తుత వివరాలు ఒక్కటి కూడా రాయకండి. 2002 ఓటరు జాబితాలో ఉన్న వివరాలు మాత్రమే నమోదు చేయాలి. ఇప్పటి వరకు 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నవారు మొదటి భాగాన్ని ఎలా నింపాలో చూసాం. ఇప్పుడు 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారాన్ని ఎలా నింపాలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, 2002 ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే మొదటి భాగాన్ని అస్సలు నింపకండి. అలాంటి వారు రెండో భాగం మరియు మూడో భాగం మాత్రమే నింపాలి. రెండో భాగంలో ఏం నింపాలి? ఈ భాగంలో 2002 ఓటరు జాబితాలో ఉన్న మీ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. అంటే మీ అమ్మా నాన్న పేర్లు 2002 ఓటరు జాబితాలో ఉంటే వారి వివరాలు రాయాలి. ఒకవేళ వాళ్ళ పేర్లు లేకపోతే తాతయ్య లేదా నానమ్మల పేర్లు ఉంటే వారి వివరాలు కూడా నమోదు చేయొచ్చు. మరి పెళ్లైన మహిళలు వేరే ఊరి నుండి మన ఊరికి వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు ఎలా నింపాలి? వేరే ఊరి నుండి మీ గ్రామానికి వచ్చిన మహిళలు ఉంటే వాళ్ళు భర్త వివరాలు రాయాలని అనుకోకండి. 2002 ఓటర్ లిస్టు ప్రకారం తన అమ్మా నాన్న లేదా తాతయ్య నానమ్మల వివరాలను నమోదు చేయొచ్చు. మరి ఇల్లరికం వచ్చిన పురుషులు ఎలా నింపాలి అంటే 2002లో ఓటు హక్కు లేకపోయి తర్వాత ఇల్లరికం వచ్చిన పురుషులు కూడా ఇదే విధానం పాటించాలి. వారి పరిస్థితికి అనుగుణంగా 2002 ఓటరు జాబితాలో ఉన్న తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. అంటే తన తల్లి, తండ్రి లేదా నానమ్మ, తాతయ్యల వివరాలను నమోదు చేయొచ్చు. ఇప్పుడు ఒక్కో కాలంని ఎలా నింపాలో చూద్దాం. మీరు మీ నాన్నగారి వివరాలను రాస్తున్నారని అనుకుందాం. గుర్తింపు కార్డు నంబర్ దగ్గర 2002 ఓటరు జాబితాలో మీ నాన్నగారికి ఉన్న ఎపిక్ నంబర్ ఏదైతే ఉందో అదే రాయాలి. బంధువు పేరు దగ్గర 2002 ఓటరు జాబితాలో మీ నాన్నగారి పేరు పక్కన ఎవరి పేరైతే ఉందో అదే రాయాలి. బంధుత్వం దగ్గర ఆ వ్యక్తి మీ నాన్నగారికి ఏమవుతారో అదే నమోదు చేయాలి. జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇవన్నీ కూడా 2002 ఓటరు జాబితాలో ఉన్న వివరాల ప్రకారమే నమోదు చేయాలి. ప్రస్తుత వివరాలు ఇక్కడ రాయకండి. ఇప్పటి వరకు మొదటి భాగం, రెండో భాగం ఎలా నింపాలో చూసాం. ఇప్పుడు మూడో భాగం ఎలా నింపాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మూడో భాగంలో మాత్రం ప్రస్తుతం మీ ఉన్న వివరాలను మాత్రమే నమోదు చేయాలి. అంటే మీ పుట్టిన తేదీని ఆధార్ కార్డ్ ప్రకారం మాత్రమే నమోదు చేయండి. నెక్స్ట్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ తండ్రి పేరు. తండ్రికి ప్రస్తుత ఓటర్ ఐడి నంబర్ ఉంటే అది, తల్లికి ప్రస్తుత ఓటర్ ఐడి ఉంటే అది కూడా రాయండి. మీకు పెళ్లి అయి ఉంటే భర్త లేదా భార్య పేరు కూడా రాయాలి. వారికి ప్రస్తుత ఓటర్ ఐడి నంబర్ ఉంటే మాత్రమే నమోదు చేయండి, లేకపోతే ఖాళీగా వదిలేయండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, చాలా మంది అనుకుంటున్నారు 3 భాగాలు ఉన్నాయి కాబట్టి మూడింటిని నింపాలి అని. అది పూర్తిగా తప్పు. గుర్తుంచుకోండి, 2002లో మీ పేరు ఉంటే మొదటి భాగం అండ్ మూడో భాగం నింపాలి. 2002లో మీ పేరు లేకపోతే రెండో భాగం అండ్ మూడో భాగం నింపాలి. 2002 ఓటరు జాబితాలో మీ పేరు, మీ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ ఇలా ఎవరి పేరు కూడా లేకపోతే మొదటి 2 భాగాలు వదిలేసి మూడో భాగంలో మీ ప్రస్తుత వివరాలను మాత్రమే నమోదు చేయండి. ఇంతటితో ఈ గణన ఫామ్ ఎలా నింపాలో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురు కాకుండా సమాచారం వారికి కూడా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.